మాదిగ మహాశక్తి అనే ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఈ వేదిక, ఏంటి ఈ కార్యక్రమం, ఎందుకు ఇప్పుడు మీరు ఈ అంశాన్ని టేకప్ చేశారు? పదవి కోసమే మోత్కుపల్లి నరసింహులు గారు ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారు. మోత్కుపల్లి నరసింహులకు ఏం కావాలి? తెలంగాణ వచ్చిన తర్వాత మా కులం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నారు? నేను పార్టీలో ఉన్నా, నలుగురు ఏమంటారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి గారికి అడుగుదామంటే నేను ఆల్త్ ఫాల్త్ గారిలాగా పోయి నా అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రిని నేను కలవలే, ఈయనను కూడా కలవాల్సిన అవసరం లేదా. చట్టసభలలో మాది కూడా అనేటోడు పార్లమెంట్లో అడుగుపెట్టొద్దు, అసెంబ్లీలో అడుగుపెట్టొద్దు, ఎక్కడ వారి ముఖం చూసేది లేదన్నట్టు చేస్తే ఎట్లా? సీఎంకు అత్యంత సన్నిహితులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఒక టికెట్ వెళ్ళిపోయింది. ఎట్లా చూస్తారు? మీలాంటి వాళ్ళు మాట్లాడినా కానీ దాన్ని మళ్ళీ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? అరే ఐ డోంట్ కేర్. నన్ను విమర్శించడానికి ఎవరికి హక్కు లేదు, ధైర్యం లేదు. నా చరిత్ర ఒకసారి తీసుకొని చూడండి. నేనెక్కడ, నా లైఫ్ ఎక్కడ, నేను నీ గురించి జే కొడితే కనీసం రెస్పాన్స్ ఉండదు దాని దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు కానీ నోటీసులు కానీ మోత్కుపల్లి నరసింహ గారికి వస్తే ఏం చేస్తారు? ఇయని భయ్ నేనేం చేస్తా? నేనేం చేసేది ఏముంటుంది? మాట్లాడితే సస్పెండ్ చేస్తే. అరే బాబు, నువ్వు అంత దూరం పోతే నాకే అభ్యంతరం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఆయన ఈ మధ్యకాలంలో ఇక ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని యాక్టివిటీలు చేస్తున్నారు. అందులో భాగంగా దళిత మహాశక్తి అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకు ఈ ప్రోగ్రాన్ని తీసుకోవడం గల కారణం ఏంటి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు, అలాగే చాలా అంశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి, ప్రధానంగా వార్తలకు వస్తున్నాయి. వారి ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహ గారు నమస్కారం. నమస్తే. సైలెంట్గా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చాలా మాట్లాడారు. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మీరు మాదిగ మహాశక్తి అనే ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఈ వేదిక, ఏంటి ఈ కార్యక్రమం, ఎందుకు ఇప్పుడు మీరు ఈ అంశాన్ని టేకప్ చేశారు? ముఖ్యంగా ఇప్పుడు అన్నట్టు మేము నోరు తెరిస్తే పాపం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. విషయం ఏంటంటే మేము 50 లక్షల మంది ఉన్నాం. ఓకే, 50 లక్షల మంది మేము ఉన్న తర్వాత వాస్తవంగా మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారి దయ వల్ల మాకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో వచ్చినప్పుడు మా కులానికి సంబంధించి 3 సీట్లలో కనీసం 2 సీట్లు మాకు రావాలి పాపులేషన్ ప్రకారం. ఇదివరకు కొంతమంది నాయకులు అది పాటించారు కూడా, కానీ మాకు ఒక్క సీటు కూడా రాలేదు. అది అట్లా వస్తే అసెంబ్లీ విషయానికి వస్తే కూడా దాంట్లో కూడా ఏదో కొద్దిపాటిగా 10 మందికి రావాల్సిన దగ్గర 4-5 ఇచ్చారు. కార్పొరేషన్లలో 100 కార్పొరేషన్లు ఇస్తే మా వాళ్ళకు ఒక్కరికే ఇచ్చారు. ఇవాళ ఎటు చూసినా ఎటు పోయినా మాకు చెప్పుకోవటానికి దిక్కు లేదు అసలు. మా ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్ళ గురించి ప్రమోషన్ల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకు అనేక ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఏసీబీ కేసులు కూడా మా వర్గాల వాళ్ళు పోయి చెప్పుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితి ప్రస్తుతానికి. ఏసీబీ కేసులు ఎక్కువగా కూడా దళిత వర్గాలు, బీసీ వర్గాలు, పేద వర్గాల మీదనే జరుగుతున్నాయి ఎక్కువగా.
వాళ్ళ గురించి వినే నాదులు లేడు. ఉమ్. వినరా, వాళ్ళ లైఫ్ అంతా పాడైపోతున్నది. కనీసము ముఖ్యమంత్రి గారు మా 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 వర్గాల వాళ్ళు వర్గీకరణ కోసం నలుగురు వ్యక్తులు కాల్చుకొని చచ్చిపోయారు ఉమ్. వర్గీకరణ కోసం. మా జాతి అనే దాని మీద వర్గీకరణ కావాలని చచ్చారు, కాలి బూడిదైపోయారు. ఓకే. ఇక ఒక అమ్మాయి అయితే పోలీసు అటు ఇటు లాగటం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మొత్తం ఒక 5గురు. ఉమ్. ఈ 5గురు పిల్లలు మరి పెట్రోల్ పోసుకొని కాలి బూడిదైపోయి మా జాతిని రక్షించారు. ఇలా వర్గీకరణ అయిందంటే, ఈ మూమెంట్ ఇంతకాలం నడిచిందంటే కారణం వాళ్ళు, ఆ మహానుభావులు, అమరవీరుల చనిపోయినటువంటి ఆ మహానుభావులు చావటం వల్లనే, ఉమ్. ఈ జాతి కోసం వాళ్ళు త్యాగం చేయటం వల్లనే ఇలా వర్గీకరణ వచ్చింది. ఇంతకాలం మూమెంట్ కూడా కొనసాగింది. సరే, విషయం ఏమిటంటే, నేను ఒక సీనియర్ నాయకుడిని, అది కూడా దళిత వర్గానికి సంబంధించిన నాయకుడిని. 6 సార్లు గెలిచున్నా నేను, ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచున్నా నేను. ఉమ్. మరి నేను ఈ విషయాల మీద పార్టీలో ఉన్నా కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఇస్తే సరే, అధినాయకునికి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబట్టి చెప్పుకుంటాం మనం. సరే, కొన్ని పనులు అవుతుండొచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మనకు అపాయింట్మెంట్ లేదు. మీరు ఫోన్ చేసినా కానీ మీకు రెస్పాన్స్ అపాయింట్మెంట్ లేదు. ఏం చేయాలి చెప్పండి? మరి అటువంటిప్పుడు నేను ఏం చేయాలి? కనీసం జరిగే విషయాలు చెప్పకపోతే రేపు భావితరాల వాళ్ళు నన్ను ఏమంటారు? ఉమ్. ఏమో, ఇంత పెద్ద మనిషి 6 సార్లు గెలిచిండు, మా నాయకుడు, దళిత నాయకుడు, అంబేద్కర్ వాది, నీతి నిజాయితీ కట్టుబడి బతుకున్నటువంటి నాయకుడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నాడు? కనీసం ముఖ్యమంత్రిని కలవాల్సిండే అంటారు కదా. అవును. మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఎవరికి తెలుసండి? నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఎవరికి తెలుసు? ఉమ్. కాబట్టి మరి ఇక అది కాకపోతే ఏదన్నా మరి బయట ప్రపంచానికి తెలవాలి కదా. ఆ బయట ప్రపంచానికి తెలవడం అనేది అవసరం యాజ్ ఏ లీడర్. రెండోది, కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఆ పార్టీని బతికించుకోవాల్సిన, ప్రస్తుతానికి ఆ పార్టీ మాత్రం రోజు రోజుకు దెబ్బతింటా ఉన్నది అనేక రకాలుగా. ఎన్నికలన్నీ కూడా మంచి అనుకూలంగా ఫలితాలు వస్తాయి. అరే, ప్రజలల్లో ఏమున్నదో ఓవరాల్గా మీరు గజ్జూడాలి. రిజల్ట్స్ అనేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎవరి గవర్నమెంట్ ఉంటే అలా చూస్తుందండి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకే వచ్చినాయి వినవా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్కి వచ్చినాయి. ఇప్పుడు మాలాంటి సీనియర్ నాయకుడు, ఒక సిద్ధాంతపరంగా బతికే మనిషిని నేను ఆల్తఫాల్తుగాలాగా పోయి నా అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రిని నేను కలవలే, ఈయనను కూడా కలవాల్సిన అవసరం లేదు, ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ నా జాతి నష్టపోతుంటే చూస్తూ నేను ఎట్లా కూర్చోవాలి? రైట్, కనీసం ఆయనకు చెప్పుదామంటే టైం అని ఇస్తే మనం చెప్తే మరి ఇట్లనే కొనసాగిందనుకో, మరి ఇప్పటికే మా జాతి తెలంగాణ వచ్చిన తర్వాత దరిద్రం పట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత మా కులం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. 50 లక్షల మంది ప్రజలున్నటువంటి కులం మా లోపల చైతన్యం లేక వినవా, కేవలం ఓటు బ్యాంక్గా చూస్తారు తప్ప మమ్మల్ని గుర్తించడం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచేదే మాదిగల చేత. కాంగ్రెస్ పార్టీ ఎవడున్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉండేది మాదిగలు. ఈ రాష్ట్రంలో ఉండే ఇలా 4 కోట్ల మంది ఉంటే 1/4 మేమే ఉన్నామండి వినవా. పోయినసారి నేనే కేకేశాను, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేద్దాం, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆ మహానుభావుల త్యాగాలను బట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే వర్గీకరణ కోసం ముందుకొచ్చిన మహానాయకురాలు ఎవరైనా అంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ ప్రకటించినట్టుగా వర్గీకరణ కూడా ఆమె అనుకూలంగా చేసింది. కాబట్టి ఈ పరిస్థితులలో మనమంతా కూడా మరి సోనియా గాంధీ గారికి అనుకో, కాంగ్రెస్ పార్టీకి అనుకో చేద్దామనేటువంటిది ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆలోచించి, నేను కూడా నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయటమే కాదు, రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అనేటువంటిది ఓపెన్గా ఫస్ట్ ప్రకటన చేసింది నేనండి. మా జాతులన్నీ కూడా స్పందించినాయి బ్రహ్మాండంగా. 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాయి, గెలిచింది పార్టీ. ఏ పార్టీ అయితే మా వల్ల గెలిచిందో ఆ పార్టీ మమ్మల్ని పూర్తిగా ముంచేస్తూ ఉంది. ఇది ఎవరు తప్పు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళ తప్పు. పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళు మా కులాల కోసం ఎన్నో చేశారు. భూ సంస్కరణలు చేశారు, రాజభరణాలు రద్దు చేశారు, బ్యాంకులు జాతీయకరణ చేశారు. అదేవిధంగా
ఈ అన్టచబిలిటీ అనేటువంటిది పోగొట్టడానికి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నెహ్రూ కుటుంబం చేసింది. వాళ్ళు చేసినటువంటి పద్ధతులలో ఇక్కడ కూడా చేస్తే ఇంకోసారి గెలుస్తుంది. ఇంకోసారి గెలవాలనేది కూడా నా కోరిక. ఇంకొకసారి గెలవాలనేది కూడా నా కోరిక. మొన్న కూడా నేను అందశ్రీ మీటింగ్లో ఏం చెప్పాను, నేను ఎంతకాలం ఉంటావో ఉండు, మేమంతా నీ ఎంబడి ఉంటాం, వర్గీకరణ కూడా చేసినావు, నీకు ధన్యవాదాలని కూడా చెప్పి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎగనిస్ట్ కాదు, కానీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంది, మా సమస్యల గురించి ఎవడు అడగాలి? ఇప్పుడు వాళ్ళు చచ్చేటట్టు ఉన్నారు. ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు, అంతా ముసలోళ్ళు పాపం. అమరవీరుల గురించి నిజంగా వర్గీకరణ సంబంధించిన దాంట్లో మాత్రం పెద్ద ప్రచారం జరిగిన కానీ అమరవీరుల కుటుంబాన్ని గురించి ప్రస్తావన మాత్రం ఎవరు అంతగా మాట్లాడలేదు. ఈవెన్ మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ అంశం పైన మాట్లాడారు. మీరు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారు, అలాగే భరోసా కల్పించారు, ప్రభుత్వాన్ని కూడా ఒప్పించే ప్రయత్నంలో భాగంగా హామీ కూడా ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? అదే కదా నేను మాట్లాడేది. మొన్న అందశ్రీ మీటింగ్లో మాట్లాడాను, అంతకుముందు వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, మంత్రుల దగ్గరికి వెళ్ళాను, మా ఎవరు దామోదర్ రాజనరసింహకి చెప్పాను, లక్ష్మణ్ గారికి చెప్పాను, అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ బాధను చూసింది నేనే. అప్పట్లో వీళ్ళు ఎవరు లేరుగా, వాళ్ళు చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఉన్నది నేనే, వాళ్ళని చూసింది నేనే, వాళ్ళని ఓదార్చింది కూడా నేనే. ఓకే. కాబట్టి మరి 30 ఏళ్ల కాలంలో మరి వాళ్ళు వృద్ధులైపోయారు, తల్లిదండ్రులు వాళ్ళు చావుకు దగ్గరైనరు, నా కళ్ళ ముందే వాళ్ళు చనిపోయారు. అది చూడలేక, ఆ బాధను చూడలేక నేను మాట్లాడుతున్న తప్ప మరొకటి కాదు. 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని అడిగాను. అదే రకంగా మరి వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కట్టుకుంటామని అడిగాను. తప్పనండి? అంతేకాదు ఒక 5-10 ఎకరాల భూమి మాకు అన్ని కులాలకు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, మరి మా కులానికి ఇవ్వలేదు. మీరైనా కనీసం ఒక 10 ఎకరాలు ఇవ్వండి, ఒక 5 ఎకరాలు ఇవ్వండి, మేము ఒక మాదిగ భవన్ కట్టుకుంటాం. మా జాతికి ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా అక్కడ మాట్లాడుకోవటానికి, ఏదైనా పండుగలు చేసుకోవడానికి, మంచికి చెడుకు అన్నిటికీ ఉపయోగపడేటువంటి మరి ఒక స్థలం మాకు కావాలని కూడా నేను అడిగాను. అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా అవి మాఫీ చేయమని కూడా గవర్నమెంట్ ఈజీగా చేయొచ్చు. ఒక రోజు పని క్యాబినెట్లో ఒక మాట అని. ఏమండి, మా కృష్ణ మీద కూడా ఉంది ఒక కేసు. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాడు కృష్ణ కూడా. నేను అనేది ఏంటంటే మరి ఎట్లా, ఎవరి దృష్టి తేవాలి? నాయకుడు ఆయన, మరి ఆయన దృష్టికి తేకుండా పనులు అవుతాయా? కావు. మరి ఎవరు అడగటం లేదు. నిన్న మీటింగ్లో టీచర్ల మన ఉద్యోగస్తుల మీటింగ్లో పెట్టారు. ఏమైంది? ఎవరన్నా అడిగారా? ఈ 3 సీట్ల విషయం ఇప్పుడు తప్పైంది, వచ్చేసారి నేను ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారా? ఏది పార్లమెంట్ విషయంలో, అసెంబ్లీ విషయంలో, కార్పొరేషన్ల విషయంలో, లేదంటే ఈ వచ్చిన అమరవీరుల విషయంలో, వాళ్ళ కుటుంబాల విషయంలో, ఏమే అమరవీరుల స్తూపం విషయంలో, ఈ కేసుల విషయంలో ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేరు. ఏదో సప్పట్లు కొట్టుకొని పోతే మరి మా బతుకులేం కావాలి? ఏదో నవ్వుతాడు, పటేలు పెడతాడు బిచ్చం అన్నట్టుగా మా వాళ్ళు ఊరికనే సంతోషపడతారు. పటేలు నవ్విండు అనుకో, అబ్బా నవ్విండు అంటే ఇవాళ ఏదో మనకు కొద్దిగా ఉపయోగం జరుగుతుంది రా భయ అనుకుంటారు మా వాళ్ళు. మేమంతా కూడా మా జాతి అంతా కూడా అల్ప సంతోషులం మేము. కాబట్టి పాసిపోయిన భూమి వేసిన కడుపు మండకు తిని ఓదార్చుకున్న, మాకు మేమే ఓదార్చుకున్న జీవితాలు మా కులం. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఏదో విధంగా హేళన చేయటం తప్ప ఏ పని చేయకున్నా రాజకీయాలు చేయవచ్చు వీళ్ళతోనన్న అభిప్రాయం కింద మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద జమ కడుతున్నారు. ఓటు బ్యాంక్ కింద జమ కట్టి ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఇక మీ లెక్కేని పొమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది అవమానం కదా, మా జాతికి అవమానం కదా, మా కులానికి అవమానం కదా. మా 50 లక్షల మంది మేము ఎటు పోవాలి, ఎడదావాలి? మమ్మల్ని సచ్చిన దాంతో సమానం చేస్తున్నారు. మేము ఉన్నట్టుగానే ఎవడు గుర్తుపట్టడం లేదు. దానికోసం నేను మాట్లాడుతున్నా తప్ప నాకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా గెలవాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేను విభేదించటం లేదు. కానీ ఆయన మాలాంటి వాళ్ళు అడిగే వాళ్ళకు ఇంత అనుభవం ఉండి ఆయనకు కూడా మీరు రేపు చేయగలిగితే నేను ఏదైనా చేయటానికి ఉన్నటువంటి వ్యక్తిని మరి నన్ను ఇట్లా అవమానపరచడం, నా జాతిని అవమానపరచడం, చచ్చిపోయే వాళ్ళని కనీసం బతికించుకునే పరిస్థితి లేకుండా చేయటం ఎట్లా? ఇది ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? నేను పార్టీలో ఉన్నా, నలుగురు ఏమంటారు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎందుకు అడతలేదు ముఖ్యమంత్రిని అంటారు. ముఖ్యమంత్రి గారికి అడుగుదామంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యని విషయం వాళ్ళు తెలియజేస్తారు పబ్లిక్కి. కాబట్టి ఆ విషయం నా నిజాయితీ గురించి చెప్పడానికైనా నేను మాట్లాడాల్సి వస్తుంది తప్ప అంతకంటే వేరే ఏం లేదు నాకు. కాంగ్రెస్ పార్టీ మీద కానీ
రేవంత్ రెడ్డి మీద కానీ నాకు వ్యతిరేకం లేదు, కానీ నా జాతి అవమానపడుతుంది. నా జాతిని అవమానపడితే నేను చూస్తూ ఉండలేను. విన్నరా, నాకు ఒక కాలంలో ఎన్టీ రామారావు లాంటి తండ్రి లాంటి మహనీయుడే ఒక చెప్పుడు మాటలు విని నాకు టికెట్ ఇవ్వకపోయాడు. నేను ఇండిపెండెంట్ గెలిచినోడిని, ప్రజా జీవితం అనుభవించినోడిని, నీతికి నిజాయితీకి నిలబడినోడిని, కట్టుబడి బతికేటోడిని. నన్ను ఇట్లా అవమానపరిస్తే నేనేం చేయాలండి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వచ్చిన దానికి కూడా నా ఉద్దేశం అది. రాబోయే కాలంలో కూడా ఈ పార్టీని మనం బతికించుకుందామని వచ్చిన పార్టీకి దెబ్బతిద్దామని కాదు. కానీ మీరు దెబ్బతీసేటోళ్ళని దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ముందుకు వచ్చిన మాలాంటి ఎంతోమంది తిట్టలేదా మిమ్మల్ని? ఇప్పుడు మీ కులపోళ్ళు మస్తుగా తిట్టారు కదా, ఎన్నికలప్పుడు తిట్టారు, ఎన్నికల తర్వాత కూడా తిడుతున్నారు. వాళ్ళు ఎంత తిట్టినా కూడా ముద్దే నీకు. కానీ మోత్కుపల్లి నరసింహులు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఒక సీనియర్గా ఒక మంచి సలహా ఇచ్చినాడు, నేను తిట్టినట్టు కనబడుతుంది మీకు. ఇది ఎంత బాధాకరం సార్ ఇది. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడుతున్నానని మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పండి? నా కులం గురించి చెప్పొద్దా? నేను ఎన్నడైనా చెప్తున్నాను, నీకు తెలుసు. ఆ పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా అడిగే మనిషిని నేను. ఈవెన్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరినైనా అడిగేది నేను. మీరు ఇలా ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ వస్తే చాలామంది కామెంట్ చేస్తున్నారు, పదవి కోసమే మోత్కుపల్లి నరసింహులు గారు ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారు. ఆయన మాత్రం పదవుల కోసం కాక ఇంకేదాని కోసం చేస్తున్నారు వీళ్ళంతా. నేనైతే కాదు, నేను కాదు అని చెప్తున్నా. మన డయాస్ మీద కూడా చెప్పారు నేను కాదు. కానీ ఆరోపణలు ఏదో చేయాలనుకుంటే వాళ్ళు మస్తుగా చేస్తారు. కానీ నేను లీడర్ కదా, నా విలువ నాకు ఇస్తే ఓకే, నా విలువ నాకు ఇస్తే నేను అడుగుతాను. నీకు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు సరిపోద్దండి. నాకు నేను మాట్లాడే అవకాశం ఇస్తే కూడా నాకు సరిపోతుంది. నాకేమొద్దు, నాకేమి ఇవ్వమని నేను అడుగుతలేను కూడా. అపాయింట్మెంట్ ఇస్తే అంత అయిపోద్దా? అపాయింట్మెంట్ ఇస్తే ఈ సమస్యల మీద మనం మాట్లాడతాం, ఏదో ఒకటి సాల్వ్ అయితే కదా మళ్ళా. కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, మా జాతిని గుర్తించకపోవటం, మమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం, ఈ జాతిని, అది నేను భరించలేకపోతున్నా. ఇవాళ వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో ఇవాళ కూడా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్లో. మరి ఏం చేయాలి? వాళ్ళు ఫోన్ చేస్తుంటే గుండె కరిగిపోతా ఉన్నది. ఏం చేయాలి నేను చెప్పండి? ఓ సీనియర్ నాయకుడిగా నన్ను ఏం చేయమంటారు? నరసింహులు గారు, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి, టీడీపీలో మీ సోదరుడితో సమానం రేవంత్ రెడ్డి కలిసి పనిచేశారు. తర్వాత అధికారంలో రావడానికి మీరు ప్రకటన చేశారు, ఆయన వైపు నుండి నిలబడ్డారు. ఈ మధ్యకాలంలో కూడా వర్గీకరణ చేసిన తర్వాత అందశ్రీ సంబంధించిన సభలో కూడా ఇక మీరు మాట్లాడిన మాటలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి అంతగా కూడా ఎవరు మాట్లాడలేదు. అంత బూస్టింగ్ ఇచ్చిన కోటి మంది చూశారు బిడ్డ, కోటి మంది చూశారు. అంత బూస్టింగ్ ఇచ్చిన మీకు, అలాగే మీ సోదరుతో చూసే మీకు ఎందుకు దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది మిమ్మల్ని? నాకేం తెలుసు నాకేం తెలుసు ఆయన. ఇప్పుడు నాకేమన్నా అనుకుంటే నా మీద కపటం ఉంటే అంత పెద్ద మీటింగ్లో అంత పొగుడుతున్నానే చాలా మంది విచిత్రపోయారు నేను పొగిడేదని. కారణం ఏంది? వర్గీకరణ విషయంలో ఆయన కష్టపడ్డ మాట విషయం ఎంతోమంది ఇది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఇచ్చాడు, ధన్యవాదాలు. కానీ ఒక్కదాంతో మా కడుపు నిండదు కదా. 100 సీట్లు ప్రకటిస్తే మాకు 9 సీట్లు వస్తాయి వర్గీకరణలో. అది కూడా ఎప్పుడు ప్రకటిస్తే గవర్నమెంట్ అప్పుడు, రోజువారీగా వచ్చేది లేదు, అందరూ బతికేది లేదు. దాంతో చదువుకున్న పిల్లలు నాకు మేలవుతుంది, అందుకు ధన్యవాదాలు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మా హక్కుని మాకు వచ్చింది, సంతోషం, నువ్వు హెల్ప్ చేసావు, నీకు ధన్యవాదాలు మా కులం తరపున. కానీ మాకు చట్టసభలలో మాది కూడా అనేటోడు పార్లమెంట్లో అడుగుపెట్టొద్దు, అసెంబ్లీలో అడుగుపెట్టొద్దు, ఎక్కడ వారి ముఖం చూసేది లేదన్నట్టు చేస్తే ఎట్లా చెప్పండి మీరు? పార్లమెంట్లో మాది కూడా రావద్దు, అడుగు పెట్టడానికి వీల్లేదు, వాడు అన్టచబుల్ కాబట్టి. అసెంబ్లీలో ఎంత వీలైతే అంత కట్ చేసి పెట్టారు. ఏమే కార్పొరేషన్ దాంట్లో కూడా మా వాళ్ళకి సరి అయిన స్థానాలు లేవు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా, మున్సిపల్ కౌన్సిల్, అందులో కూడా మా వాళ్ళు ఎక్కడ చూసినా అసలు మా వాళ్ళకి స్థానాలే కల్పించలేదని చెప్తా ఉన్నారు. బయట నుంచి వార్తలు వస్తున్నాయి. అది చిన్న విషయం అనుకుందాం. ఏదేమైనా గౌరవం ఇవ్వాలి కదా. ఇది చదువుకున్న కాలం, ఇది చదువుకున్న కాలం. మమ్మల్ని ఇంత అశ్రద్ధ చేయాల్సిన అవసరం ఏముంది? మోత్కుపల్లి నరసింహులు గారికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా మా సమస్యల గురించి చెప్పుకునే పరిస్థితి లేదంటే అది ఎంత అవమానకరం సార్. అది కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నప్పటికీ పార్టీ విధానాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని నేను హెచ్చరిస్తున్నా. తప్పేముంది దానికి? అసెంబ్లీలో 0 అవర్ వస్తుందయా? ఎవరి సమస్యలైనా చెప్పుకోవచ్చు. మరి చెప్పుకుంటారు కదా, సార్ మా ఊళ్ళో నీళ్ళు రావట్లేదు,
లేకపోతే మా ఊళ్ళో నలుగురికి ఇబ్బంది అయింది, ఇదైంది అదైంది చెప్పుకోరా? అవును. ఇది కూడా అంతే. అది చెప్తే అందరు దేశం అంతా తిట్టలేరా? ఇది కూడా అంతే. అంతర్గతంగా జరిగే వ్యవహారాన్ని ఆలస్యం చేయడం వల్ల, అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల బహిర్గతం అవుతుంది. అంతే. ఉమ్. లేకపోతే నాకేం పట్టింది సార్, నేను ఎందుకు ఆయన మీద మాత్రం అనాల్సిన అవసరం లేదు. అయినా నేను ఏమంటున్నా, ఇప్పుడు నిన్న మహబూబ్ నగర్లో ఇన్సిడెంట్ అయింది. ఉమ్. మహబూబ్ నగర్లో ఇన్సిడెంట్ అయింది. అవును. ఒక పాపను తనిత చచ్చిపోయింది అనేది అందరూ చెప్తున్నటువంటి. ఇంతకుముందు ఒక సీఎం సొంత జిల్లా, సొంత జిల్లా కానీ ఏ జిల్లా అయినా కానీ రాష్ట్రం అంతా ఆయన జిల్లానే కదా. అవును. కాబట్టి ఒక చాకలాయన వచ్చి ఇంతకుముందు చెప్పిపోతున్నాడు, మీ ముందే వచ్చిపోయినాడు. అవును. గుళ్ళె పోవటానికి సర్పంచ్ గారు ఎవరు, దాని పేరు ఏం రెడ్డి గారు, ఊరు సర్పంచ్ అట. ఉమ్. 8 మంది రెడ్లు, అరే ఊరు దోసుక తింటుంటే, అరే మీరు హుండీలు వేస్తా కానీ మీకు ఇయ్యనని చెప్పిండంట ఆ చాకలలో పిల్లగాడు. ఉమ్. దానికోసమని గందరగోళం చేసి తల్లి నడితే బిడ్డ కూడా చనిపోయింది. ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఇది వాళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదని ప్రపంచం అంతా అనుకుంటుంది. ఏ రెడ్డి అయితే నీకెందుకు, ఆ మచ్చ నీకు వస్తుంది కదా, అది పార్టీకి నష్టం కదా అని నేను చెప్తున్నా. పార్టీకి నష్టం కదా. వెంటనే అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిస్మిస్ చేయాలి, ఎస్ఐని, సిఐని, అక్కడ ఉన్న డిఎస్పీతో సహా. ప్రభుత్వంపై, పార్టీపై నష్టం జరగదు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమొచ్చింది, అరే రెడ్లు కాబట్టి ఈ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ రెడ్లు అట్లా చేస్తున్నారు అనేది వచ్చింది, బదనాం అయింది కదా. ముఖ్యమంత్రి గారు బదనాం కావటం ఎవరు ఇష్టమా? అది పార్టీకి నష్టం కదా. మరి ఎవరైనా చెప్పిండ్రా? మరి ఆయన నిర్ణయం ఎందుకు చేయలేకపోయిండు? ఎవరో మిస్గైడ్ చేస్తేనే కదా ఆయన చేయలేదు. ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? నేను ఎన్టీ రామారావు చెప్పేదండి, కారం చెడు నీరుకొండ ఇది మన చుండూరు సమస్యల మీద నేను డీల్ చేసేది, మళ్ళీ పోయి ఆయనకి చెప్పేది, ఆయన సర్దుబాటు చేసేది దాన్ని. అరే చెప్పుకునే అవకాశం లేదు. ఇంత నియంతృత్వ వాతావరణం ఉంటే ఎట్లా? మళ్ళా ఇది ఏ కాలంలో మనం ఉన్నాం? మా పిల్లలు కూడా అందరూ చదువుకున్నారు, మాదిగ జాతి మొత్తం చదువుకున్నారు. ఏం జరుగుతుందో చూస్తలేరా? ఒక్కడన్నా కనీసం మాట్లాడేటోడు మా దాంట్లోనే అనుకోరా? బాధపడరా వాళ్ళు? ఇలా గ్రామాల్లో ఉండే యూత్ మొత్తం ఆవేశంతో ఉన్నారండి. మాకు పార్లమెంట్లో సీట్ లేదు, రాజ్యసభలో సీట్ లేదు, అసెంబ్లీలో సీట్ లేదు, కార్పొరేషన్లలో సీట్ లేవు. మరి అంతకుముందు ఉన్న పద్ధతి ఇవాళ ఎందుకు కొనసాగుతలేదని అనుకోరా అండి? ఇది ఎంతవరకు సమంజసం? మీరు వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయాలి, వాళ్ళను సర్వీస్లో ఉంచకూడదు వాళ్ళని. విన్నారా? కాబట్టి నేనేమంటా అంటే, మీరు అలాంటి వాడు నాకు అనుభవం ఉందండి. నేను 6 సార్లు గెలుచున్నా. మాదిగ జాతికి సంబంధించిన వ్యక్తిని. నేను ఎట్లా నిద్రపోవాలి? నాకు నిద్ర పడతలేదు. ఏదోటి నెపం మాట్లాడిన మీద వల్ల ఏదోటి చేస్తుంటారు వాళ్ళు. అది మామూలే కదా, కుట్ర. ఈ కుట్రకు నేను భయపడేటోని కూడా కాదు, అది రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. కానీ నేనేమంటా అంటే, నేను మీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేయటం లేదు, కానీ మీరు చేసే ప్రవర్తన వల్ల పార్టీ నష్టపోతున్నది. మా జాతి రేపు ఎట్లా నిలబడతారు సార్? పార్టీకి నిలబెట్టాలంటే కూడా ఆ పార్టీకి మీరు ఆ జాతికి మీరు గౌరవం ఇవ్వాలి కదా. ఏ రకంగా న్యాయం ఇది? ఈ మధ్య రాజ్యసభకు సంబంధించిన టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పైన కూడా పెద్ద చర్చ. చాలామంది పోటీ పడ్డారు, మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. చాలామంది కూడా సామాజిక వర్గాల వారిగా ఈసారి ఎస్సీకి అవకాశం కల్పించాలని చాలామంది, ఇక బీసీలకు కావాలని బీసీ సంఘాలు కూడా కోరుకున్నారు. కానీ అనూహ్యంగా అసలు పోటీలో ఉన్న దాదాపు 16-17 మంది పేర్లు ఉన్నాయి. కానీ సీఎంకు అత్యంత సన్నిహితులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఒక టికెట్ వెళ్ళిపోయింది. ఎట్లా చూస్తారు? నేను ఎవరి పేరు చెప్ప సార్. నేను మా జాతికి ఇస్తే బాగుండే కదా. మీరు పార్లమెంట్లో మీరు ఒక సీటు కూడా ఇవ్వకపోతే అట్లా అవమానం చేస్తారు. ఇప్పుడు దీంట్లోనైనా మా జాతికి మేము నరేందర్ రెడ్డికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఇచ్చినా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే. కానీ దాంట్లో మా ఇష్యూ ఎందుకు లేదు? ఇస్తుంటే బాగుండే కదా, మా కులం కూడా కొంత సంతోషపడేది కదా, కొంత ఊరట చెందేది కదా అని మా అభిప్రాయం తప్ప వేరే అభిప్రాయం లేదు. విన్నారా? కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, కనీసం గుర్తింపు లేదు సార్. అది విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో. చాలా బాధాకరం. ఎట్లా భరించేది? మా నాయకుడు అంబేద్కరు
అరే ఆయన ఎవడు లేని కాలంలో మినిమం ఎడ్యుకేషన్ లేని కాలంలో కూడా లా మినిస్ట్రీకి రిజైన్ చేసిండు సార్. హిందూ కోడ్ బిల్ విషయంలో మహిళలకు సమాన హక్కులు కావాలని అడిగిన దాంట్లో ఓకే ఆయన రిజైన్ చేశాడు. మాది ఎంత సార్? మమ్మల్ని అనగదొక్కితే ఏమొస్తుందండి? మా మీద కక్షభూని సీనియర్ నాయకుడు మాట్లాడగలిగే వాడు ఎవడు కూడా మాది కూడా ఎవడు మాట్లాడొద్దంటే ఎంత న్యాయం ఇది? ఇదెక్కడి న్యాయము? శిల్పకళ వేదికలో నోరు మోసుకొని కూర్చోవాలని అన్నట్టున్నది మా పరిస్థితి. శిల్పకళ వేదికలో మాదిగ ఉద్యోగాలకు సంబంధించిన ఒక సన్మాన కార్యక్రమం సీఎం జరిగింది. సీఎంకు అది వర్గీకరణ చేసిన విషయంలో మీరు ఆ కార్యక్రమానికి వెళ్తారు, మీరు ప్రసంగిస్తారని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. మీకు ఆహ్వానం అందలేదా? ఆ కార్యక్రమం పైన మీ స్పందన ఏంటి? అసలు ఆ కార్యక్రమం పెట్టినట్టు మాకు తెలియదు. తెలీదా? మాకెవరు ఇన్వైట్ చేయలేదు. జనరల్గా ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటే గదే అవుతుంది కదా సార్. డయాస్ మీద ఎవరు కూర్చోవాలనో ముఖ్యమంత్రులు చెప్తుంటారు. ఆ మీటింగ్కి ఎవరిని పిలవాలి, రాజకీయంగా ఎవరిని, నేను పార్టీ మనిషిని కదా. పార్టీలో ఎవరున్నా పిలుస్తారు. నేను పార్టీ మనిషినే కదా, మరి నన్ను ఎందుకు పిలవలేదు? అది నా క్వశ్చన్. మళ్ళీ వర్గీకరణ అంశం పైన మీరు వర్గీకరణ విషయంలో నేను ఏకదాటిగా మాట్లాడి ఆయనకు గౌరవం వచ్చే విధంగా జాతులు, పేద జాతులంతా ఏకమై మరి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండే విధంగా నేను మాట్లాడినా. మరి ఏది మరి ఆ వర్గీకరణ విషయంలో ఆ చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయం చెప్పుదామంటే టైం ఇస్తలేరు మీరు. మేమేం చేయాలా? కాబట్టే నేను మా జాతిలో చైతన్యం లేక పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోతే మాదిగ జాతి అంతా రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం ఇట్లా చేస్తుందా అండి? ఓకే, నిరసన చెప్పగలిగిన స్థాయిలో మా జాతి లేక మా అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని మమ్మల్ని ఈ రకంగా అవమానపరుస్తున్నారు. అనాదిగా జరుగుతున్న కార్యక్రమం అదే, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అదే. కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ప్రతి సందర్భంలో ఏం సమస్య ఉన్నా కానీ బహిర్గతంగా మాట్లాడతారు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అది కనిపించట్లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడినా కానీ దాన్ని మళ్ళీ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? అరే ఐ డోంట్ కేర్. నన్ను విమర్శించడానికి ఎవరికి హక్కు లేదు, ధైర్యం లేదు. నా చరిత్ర ఒకసారి తీసుకొని చూడండి. నేనేమన్నా ఆశపడి మాట్లాడింది కాదు ఇది. నా జాతి కోసం నేను మాట్లాడుతున్నాను తప్ప నేను ఏడ్చిన నేను పార్లమెంట్ ఎన్నికలలో. అవును, విన్నావా? అవును. అసలు ఎంత అవమానం సార్. 6 సార్లు గెలిచిన వానికేమో టికెట్ ఇయ్యరా? 6 సార్లు గెలిచి 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నాలాంటి వాడికి అపాయింట్మెంట్ ఇయ్యరా? ఇది ఎక్కడి విచిత్రం అండి? ఇది విచిత్రమైన పరిస్థితి. అయినా మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలం అంతా నేను నోరు మూసుకొనే కూర్చున్నా. కానీ వాళ్ళు చచ్చటంటారు కదా. ఆ సచినుల గురించి చెప్దామనుకుంటున్నా. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాకు హక్కు లేదా? మాకు మాట్లాడే అవకాశం లేదా ముఖ్యమంత్రితోటి? మా ముఖం చూస్తేనే ఏమైనా అడ్డపడతాడా? ఏదో అడ్డుపడతా అంటారు కదా, అట్లేమని ఉన్నదా? అట్లే అనిపిస్తుంది నాకు. డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన మోత్పల్లి గారు చేరినందుకే ఈ గ్యాప్ క్రియేట్ అయింది, ఈ పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా? అదంతే ఉట్టి కథలు తమ్మి. ఆయన పెద్ద మనిషి ద్వారా నాకు పరిచయం అయ్యాడు. పోయిన మాట నిజమే, అడిగిన మాట నిజమే. వాటిలో చేరినం అయిపోయింది కదా తమ్ముడు. చేరిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకే మద్దతు చేశాం, రేవంత్ రెడ్డికి. ఆయన ఏం ఊహించుకుంటాడో, ఎవడు ఏ విధవ ఏం చెప్తాడో నాకు తెలియదు. బట్ నేను స్వచ్ఛంగా ఉన్నటువంటి విషయం మొన్న అందశ్రీ మీటింగ్లో ఓపెన్గా చెప్పిన కదా సార్. జే కొట్టిన నేనెక్కడ, నా లైఫ్ ఎక్కడ, నేను నీ గురించి జే కొడితే కనీసం రెస్పాన్స్ ఉండదు దాని దగ్గర నుంచి. ఏంటి అసలు? నాకు పార్టీ డిసిప్లిన్లో బతికే మనిషి నేను. కానీ మీరు అవకాశం ఇవ్వకపోతే నేనేం చేయగలుగుతా? నేను పిల్లిని కూడా ఇంట్లో తోలి కొడితే బ్యాన్ అరుస్తుంది. అట్లుంది నా బతుకు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత మోత్పల్లి నరసింహ గారు హ్యాపీగా ఉన్నారా? ఎక్కడ హ్యాపీగా ఉంటా సార్? నేను నాకేమున్నదనే హ్యాపీగా ఉంటా. నేనేమో ఆశపడి బతికే మనిషిని కాదైతే. మోత్పల్లి నరసింహకి ఏం కావాలి? నాకు ఏమొద్దు, నా జాతిని బాగా చూసుకుంటే చాలు. మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము చెప్పిన పనులు చేస్తే చాలు. లేకపోతే ఏడా చెప్పుకుంటా సార్? నాకేమని నేను ఎప్పుడు ఆయన అడగలేదే. ఆయన టికెటే నాకు ఇయ్యకపాయ. నేనెక్కడ, నా జీవితం ఎక్కడ? నన్ను రాజకీయంగా మోత్కుపల్లి నరసింహులు గారు కంఠం ఇట్లా కోశ అవతల పడేసినట్టుగా చేశాడు ఆయన.
ఇంకా కూడా ఆయనకు తృప్తి లేదు. నేనేం చేసేది, ముఖ్యమంత్రి గారికే తృప్తి లేదు. వ్యక్తిగతంగా మీ పైన అట్లనే ఉంది కదా. ఏ విధంగా మోత్కుపల్లిని అంతం చేయాలన్న పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది తప్ప మరొకటి ఏమి లేదు. మేము పేదోళ్ళం సార్, హక్కుల గురించి మాట్లాడేటోళ్ళం, మేము ఎవరికి అన్యాయం చేసేటోళ్ళం కాదు. చూపెట్టి ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒక్క కులపోడు కూడా నన్ను ఒక్క మాట అనలే. నేను అట్లా పరిపాలన చేశాను. ఒక కేసు పోలీస్ స్టేషన్లో ప్రతిపక్ష పార్టీల మీద లేదు, నా మీద లేదు. మీరు తుంగతుర్తి కదా, మీ తుంగతుర్తిలో కూడా మీ తాత కూడా ఒక మంచి నాయకుడు మీ ఊళ్ళే. మీరు అడగండి, ఒక్క కేసు కూడా తుంగతుర్తిలో అంత కఠినమైనటువంటి క్రిమినల్ ఏరియా అది, అటువంటి ఏరియాలో కూడా ఒక కేసు కానియలే నేను. దట్ ఈజ్ మై లైఫ్. నేను ప్రేమతో బతికేటోళ్ళం సార్, మాది వాళ్ళం, నియత్తో బతికేటోళ్ళం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మాదిగ మహాశక్తి మీటింగులు నిజామాబాద్లో పెట్టిన, కేవలం కొంతమంది ఇంటలెక్చువల్స్ యువకులతోనే పెడుతున్నా ఫస్ట్ రౌండ్లో. తర్వాత వరంగల్ పోయినా, అదేవిధంగా కరీంనగర్ పోయినా, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి వర్గీకరణ విషయంలో ధన్యవాదాలు చెప్తూనే వస్తున్నా. మేము నియతి లేని మనుషులం కాదు సార్. ఓ రేవంత్ రెడ్డి సార్, ముఖ్యమంత్రి గారు, మేము నియతి లేని మనుషులం కాదు, నీకే నియతి లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కావాలని కోరినయ్యా. నువ్వు నన్ను పట్టుకొని ఇంత అరాజ్ చేస్తే ఎట్లా లాభం? నన్ను అరాజ్ చేస్తుంటివి, నా జాతిని అరాజ్ చేస్తుంటివి. న్యాయమా ఇది? మీకు తెలియదా? నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మాట్లాడేది. ఎన్టీ రామారావు అప్పుడు అంటే ఆయన లేడు అనుకోండి. విషయం ఏమిటంటే రైట్ ఎప్పుడో మనసులో పెట్టుకొని అసలు ఆయన తిట్టిన వాళ్ళందరూ ఆయన దగ్గర. నేను కూడా ఆ కాలంలో తెలుగుదేశంలో కొన్ని మా ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగిన మాట విషయం, నేను ఆనాడున్న పరిస్థితులను బట్టి ఆ తెలుగుదేశాన్ని కాపాడడానికి, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచడానికి నేను మాట్లాడిన మాటలు అదే నా పర్సనల్ కాదుగా. అదే ఇప్పుడు వెంటాడుతుందా? ఉండొచ్చు, ఆయన మనసులో ఉండొచ్చు. నేనేం చేస్తా, ఆయన ఎదిగిండు కదా, ఎదిగినాక నేను ఓపెన్గానే ఆయనకు సరే ఎదురుగాని మా మా తెలుగుదేశం నుంచి వచ్చినోడు అనుకో, లేకపోతే కొంతకాలం అందరం కలిసే పని చేసినాం కదా. అరే నేనేమన్నా, అది ఆనాడు రాజకీయాల్లో నా పాత్ర నేను వహించాను. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నా పాత్ర నీకు సపోర్ట్ చేయాలని నేను ఉన్నాను. నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నేనేం చేయాలి? దండం ఒకసారి పెడతాం, 2 సార్లు పెడతాం సార్. నువ్వు చూడకుండా నీకు దండం పెట్టాలా? కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ అనేది ఒక పెద్ద బలం. ఎంత బలం అంటే రాజకీయంగా అధికారం రావాలన్నా ఓడిపోవాలన్నా కానీ అంత శక్తివంతంగా, అంత నమ్మకంగా ఈ జాతులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో ఇందిరాగాంధీ నుండి స్టార్ట్ అయిన వ్యవహారం. కానీ ఈరోజు మీరు అంటున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయ్యేలాగుంది, మా దళిత జాతి ఈరోజు అన్యాయం జరుగుతుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మా కులాన్ని చిన్నచూపు చూస్తున్నారు, మా నాయకులను అవమానపరుస్తున్నారు, నా జాతిని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఇస్తలేరు, మమ్మల్ని ఎక్కడ కూడా చూడకుండా కాల రాస్తున్నందుకే కదా నేను మాట్లాడేది. పెద్ద మాటలైనా చిన్న మాటలైనా ఇంత మాత్రం మాట్లాడకపోతే ఇక మాటలేమున్నాయి సార్? మమ్మల్ని అవమానపరుస్తున్న మాట పెద్దదైతే నేను చేయగలిగేది ఏం లేదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, అరే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నేను సాగుదలకు దగ్గర అయినా, నా కులాన్ని అవమానపరుస్తున్నారు, నా జాతికి అన్యాయం అవుతుంది, అగో హాస్పిటల్లో వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇవ్వండి అంటే అంత గతి లేకుండా గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తారు మీరు 1 కోటి రూపాయలు? అవసరం లేని వాళ్ళకు కూడా మీరు 1 కోటి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు. కానీ 10,000-20,000 ఇస్తే గొప్ప విషయం, కానీ 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఒక్కొక్కడికి. నేను అనేది ఏంటంటే, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి సంతోషమే. అరే బగబగమాడే మంటల్లో కాలి చచ్చిపోయిన ఆ అమర జీవుల గురించి నేను మాట్లాడుతున్నా. అది పాపమైతే, ఆ దిక్కులేని వాళ్ళ గురించి నేనే మాట్లాడడం తప్పైతే మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ బతకాలంటే మీరు పేద వర్గాలతో ఉండమని చెప్పాను నేను మొన్న కూడా. అరే నేను మాదిగా అనుకుంటామయ్యా, నేను మాల అనుకుంటామయ్యా అని చెప్పినా లేదా? మరి ఎప్పుడు అధికారంలో కూడా ఉంచుతామని చెప్పారు. మరి అంటే మమ్మల్ని అందరినీ పాదరేస్తే కూడా మీరు అధికారంలో ఉంటారా? ఉండలేరు కదా. మోత్కుపల్లి నరసింహులు గారిని తొక్కేస్తే తొక్కుతా అట్లాగే ఉండిపోతారా, లేకపోతే ఏంటి మోత్కుపల్లి నరసింహులు? ఇక తొక్కేస్తే మరి బలవంతుడు తొక్కితే మనం ఏం చేస్తాం సార్? తొక్కగలిగిన వాళ్ళు వాళ్ళు బలవంతులు, పెత్తందారులు, భూస్వాములు, వాళ్ళు తొక్కడానికే పుట్టిరు, మేము తొక్కించుకోబడడానికే పుట్టినాం. కానీ మోత్కుపల్లి నరసింహులు అట్లా కాదు కదా.
కాదు అనేది గమనిస్తే మంచిది. మరి గమనించినప్పుడు నేను ఏం చేస్తా? ఇప్పుడు నా వరకైతే నేను ప్రేమతో రాజకీయాలు చేస్తాను. నేను రాజకీయంగా మాట్లాడటం వేరు. అసలు హృదయంలో ఇప్పుడు నా నియోజకవర్గమే నీకు సాక్ష్యం అబ్బా. ఒక కేసు పోలీస్ స్టేషన్లో లేదు. ఒక కేసు పోలీస్ స్టేషన్లో లేదు. నేను తుంగతుర్తిలో పనిచేసిన. ఒక కేసు పోలీస్ స్టేషన్లో లేదు. తుంగతుర్తి ఇక్కడ 5 సార్లు గెలిచా, ఆడొకసారి గెలిచిన కదా. ఎక్కడ కూడా నాకు పగలుండవు. ఆ సందర్భానుసారంగా అక్కడ మాట్లాడేది మాట్లాడతా. అంతవరకు అయితే అక్కడ మర్చిపోతాను నేను. అంతేగాని పగలు ఎంతమందితో పెట్టుకోగలుగుతాం సార్? ముఖ్యమంత్రి అనేది ఒక పెద్ద పదవి. ఆయన తిప్పలబడ్డాడు, తెచ్చుకున్నాడు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన చేతుల్లో ఉంది. ఆయన నాయకుడు. ఇప్పుడు కాదని అనలేం కదా. కాదని అన్నా. ఇంతకుముందు ఏం చెప్పా? ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. కానీ ఆయన విధానం సరిగా ఉంటే పార్టీ ఉంటుంది. సీనియర్ నాయకుని కదా, నేను ఏమన్నా నేర్చుకోవాలన్నా ఇప్పుడు? ఏమండి చెప్పండి. మరి ఒక పాఠం చెప్తున్నా నేర్చుకుంటాను. నేను సూచనలు ఇస్తున్నాను అంతే. అవి కఠినంగా కనిపడ. మరి జాతి వస్తుంటే ఏం చేయాలి? గట్టిగా మాట్లాడకపోతే ఎవడింటాడు? నెక్స్ట్ నామినేటెడ్ పదవులకు సంబంధించిన వ్యవహారం ఉంది. ఆ తర్వాత ఇక మళ్ళీ పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ సంబంధించిన 3 పార్టీలు చేసిన ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ జాతికి అలాగే రిజర్వేషన్ ప్రకారం జనరల్ సీట్లలో కూడా ఏమైనా అవకాశాలు కల్పించాలని చెప్తున్నారా? అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నామినేటెడ్ పదవుల విషయంలో చాలామంది పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు కూడా పార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చెప్తారు? గదిగత్తం నేను చెప్పేది. ఇప్పుడు మాదిగోళ్ళు కానీ, మాలోళ్ళు కానీ, బీసీలు కానీ, అట్టడుగు వర్గాల వాళ్ళు కానీ ఓ 4 సీట్లు ఎక్కువ ఇస్తే, పదవులు ఎక్కువ ఇస్తే సంతోషపడతారు. వాళ్ళ జాతులకు నాయకత్వం వహిస్తారు. వినరా? దానివల్ల ఆ కులం బలపడుతుంది. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ జాతికి ఒక మనిషి దొరుకుతాడు. కాబట్టే కదా ఈ రిజర్వేషన్లు వచ్చినాయి. పెత్తందారులు ఇయ్యరనే వీళ్ళకు రిజర్వేషన్లు అనేటువంటివి ఇచ్చారు. కాబట్టి అది గమనించి ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచన చేయమని నేను కోరుతున్నా. గంతే. మంచి ఆలోచన చేయండి. మాలాంటి వాళ్ళని దగ్గరికి రానియండి. అంటరాని వాళ్ళలాగా చూస్తే కష్టం కదా. ఎట్లా? ఇది బాధాకరం కదా. పిలవండి, మాట్లాడండి. నేను ఇప్పటికి రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇంకా రిక్వెస్ట్లో ఉన్నారు. రిక్వెస్ట్ చేయాలి. మరి ఏ ప్రభుత్వం అన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేయాలి కదా. తప్పదు కదా. మనం పనులు చేయించాలి కదా. కొట్లాట ముఖ్యం కాదు, పనులు కావటం ముఖ్యం. ఇప్పుడు నిన్న ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి ఏం సార్ అది? నవ్వులాటలాగా. ఒక్కటన్నా సీరియస్ మ్యాటర్ లేదు. ఒక్క సమస్య అన్నా పరిష్కారం చేసింది లేదు. చెప్పింది కదా రెడ్డి, గూటం రెడ్డి, మాదిగలు రెడ్లు కూడా ఒకటే, సమానంగా ఉంటారు, అన్ని కలిసి పనిచేస్తారు, వేరు వేరు కాదు. ఇక నేను ఆ ఇష్యూ మీద మాట్లాడితే చాలా దూరం పోతుంది. అది ఏంటంటే ఆయన ఏదో సప్పటి మా జాతి, ఇంతకుముందు చెప్పాను కదా, మా వాళ్ళు పటేల్ నవ్విండంటే సంతోషపడతారు. అడిగి పెడతాడేమో అని ఎదురు చూస్తారు. పెట్టకపోతే వెళ్ళిపోతారు. గంతే. కానీ మరి ఆడ ఒరిగేది ఏమి ఉండదు. నవ్విండనే దానికే సంతోషం. అబ్బా మమ్మల్ని చూసి నవ్విండని దానికే సంతోషం. మా వాళ్ళు సంతోషపడతారు అక్కడికి. అంతేగాని ఏమొస్తుంది సార్? ఏమిచ్చారు? ఏమనం చేశారు మా జాతికి? ఇట్లనే ఇంకో 2 టర్ములు చేస్తే మా జాతి మొత్తం నిర్వీర్యం అయిపోయి అసలు అనాథలుగా అయిపోతారు చట్టసభలలో మా వాళ్ళని రానియకపోతే. అందరికీ అందరున్న సార్ మా జాతికి ఎవరు లేడు. ఢిల్లీలో ఎవరు లేడు, నా రాష్ట్రంలో ఎవరు లేడు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా జాతి ప్రయోజనం కోసము, వర్గీకరణ కోసం, అలాగే సందర్భాన్ని బట్టి కూడా ఆయన కూడా ఫైట్ చేస్తున్నాడు కదా. ఆయన సరిపోవట్లేడా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకు అవన్నీ అనవసరం సార్. అది వేరేళ్ళ ముచ్చట. నాకు ఎవరి పద్ధతులలో వాళ్ళు చేయాలి, చేస్తుండొచ్చు. కానీ ఒక సీనియర్ నాయకుడిగా నేను పార్టీలో ఉన్నప్పుడు నన్ను కలుపుకపోతారా లేదా? పదవులు ఇవ్వకండి, నేనే చెప్తున్నా కదా. అంటే మోత్పల్లి నరసింహ గారు పదవులు అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, అవసరం లేదు, నేనే అంటున్నా. నన్ను రానివ్వండి, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మీరు. సమస్య ఇప్పుడు నిన్న విను వర్గీకరణ విషయంలో అప్రిషియేషన్ ఎంత చేయటమో, 3 పార్లమెంటు సీట్లు ఒక్కటి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో రావడానికి కారణం ఏంటి? ఎవరు దీని వెనక కుట్ర? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరు చేసిండ్రు? నేను రేవంత్ రెడ్డి చేసిండని కూడా అనుకోవట్లేదు. ఎవరు చేశారు మరి? కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఓవరాల్గా మనిషి మనసును గమనించకుండా మాట్లాడితే ఎట్లా? నేను నీతో కలిసి వస్తున్నాయంటే వద్దని నెట్టేస్తే నేనేం చేసేది? అందుకని నేను కౌగలించుకుంటున్నాను వాడి ఆయాస్ మీద. అవును, తెలిసి మరి
పిలిచి మరీ కౌగలించుకుని, ఎందుకంటే మెసేజ్ వెళ్ళాలని, ఉమ్. ఒక మెసేజ్ పేద వర్గాల తరఫున వెళ్ళాలనేది నా ఉద్దేశం. గట్లా కానీ ఆయన మాత్రం తోసేస్తున్నాడు. ఖమ్మం జిల్లా భూదానికి సంబంధించిన దాంట్లో మాత్రం వందల మంది కూడా రోడ్డు పాలైపోయారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ అక్రమంగా కట్టుకున్నారంటూ కూడా ఆరోపణలు చేసి నోటీసులు ఇవ్వకుండా చాలామంది పోతే ఇల్లు కూల్చేసే వరకు రోడ్డున పడ్డారు. ఇక ఆ సందర్భం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మీ దృష్టికి వచ్చిందా ఆ సందర్భాన్ని? ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఈ విషయమే ఉంది. మొన్న మహబూబ్నగర్దే ఉంది. ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారు నాకు మాట్లాడే అవకాశాలు కనుక ఉంటే నేను పోయి మాట్లాడేవాడిని. సార్ ఇది నష్టం వస్తుంది, మీరు ఇమ్మీడియట్గా అంత పెద్దగా అయ్యేది కాదు కదా, మనకు నష్టం వస్తుంది సార్ అని చెప్పేవాడిని. అదేవిధంగా ఖమ్మం విషయంలో కూడా ఒక దళితుడిగా, ఒక పెద్ద నాయకుడిగా నా మనసులో ఉండేది చెప్పేది. అవుతుందా కాదా, వాళ్ళు ఏం చేస్తారు కూడా అది అనవసరం నాకు. కానీ నా ధర్మం నేను చేసేవాడిని. ఇలా ఏరుపులు ఆర్పులు ఉత్తగా పోతాయి సార్, అవి శాపాలు శాపనార్థాలు ఉత్తగా పోవు, పేదోళ్ళే. విన్నారా? ఒక సంవత్సరం ముందే నేను చెప్పాను కేసీఆర్ పోతాడు ఈసారి రాడు అని. ఇంటర్వ్యూలో నేను చూడండి కావాలంటే, నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూడండి. 2 సార్లు సెంటిమెంట్తో వచ్చాడు. ఈసారి పరిపాలన మీద ఆలోచిస్తారు జనము, పరిపాలన మీద ఆలోచిస్తారు కాబట్టి ఈసారి రాదు, కేసీఆర్ గవర్నమెంట్ రాదని ఎన్నో రీజన్ చెప్పాను. అట్లనే అయింది కదా. అదే మోత్కుపల్లి మరి కాంగ్రెస్ నెక్స్ట్ టర్మ్ వస్తుందా లేదా, సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతారు లేదా అంటే ఏం చెప్తారు? ఇంకో టైం ఉంది, ఇంకా టైం ఉంది కదా, 2.5 సంవత్సరాలు. 1 సంవత్సరం ముందైతే చెప్తాను నేను. ఇప్పటి వరకు మీకు అంచనా ప్రకారం? అరే గెలిపించేది మేమే, ఓడిచ్చేది మేమే, మా జాతులే కదా. మరోసారి చెప్పండి. గెలిపించేది మేమే, ఓడిచ్చేది మేమే. మేమే అంటే మా పేద వర్గాలు, ముఖ్యంగా మాదిగ జాతి. ఇక్కడ 50 లక్షల మంది, మళ్ళా చెప్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గానికి మేము 50,000 మంది ఉన్నాం. 10,000 మంది పక్కకు జరిగితే అయిపోతుంది కదా సార్ గవర్నమెంట్. ప్రతి నియోజకవర్గంలో 10,000 మంది, 50,000లో అనుకుందాం. మరి అదేం పెద్ద ఓడించడం పెద్ద పని కాదు, గెలిపించడం కూడా పెద్ద పని కాదు. మీరు మమ్మల్ని దగ్గరికే రానియకపోతే మీకు రేపు పొద్దున ఓట్లు వేయాలంటే ఎట్లేస్తారు సార్? అవి వేయాలంటే మా జాతిని గౌరవించాలి. నా జాతినే కాదు, అన్ని కులాలను కూడా గౌరవించాలి, పేదవాళ్ళని ముఖ్యంగా. మాదిగ మహాశక్తి ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి వ్యూహాలతో అది దాని ఉద్దేశం ఏంటి? మాదిగ మహాశక్తి అనేటువంటిది ఇవన్నీ నా మనసులో ఉండి ఇదంతా నష్టం జరగడానికి కారణం మా జాతిలో చైతన్యం లేదనే ఆలోచన ఉంది పెత్తందారులకి. మరి జాతి చైతన్యం అన్న చేద్దాం, పోనీ మనల్ని ఎవడు బలకరిస్తలేరు, జాతి దగ్గర కన్నా పోదామని పోతున్నా నేను. పొయ్యి కూడా నేను రేవంత్ రెడ్డినే పోయి వస్తున్నా, ఒక మాట ఏమయ్యా. ఎందుకంటే మనది నియతి అయితే సమస్యలు చెప్పటం, జరిగిందని కృతజ్ఞత చెప్పటం, 2 చేసి వస్తున్నా నేను. కాబట్టి ఇక్కడ మాదిగ మహాశక్తి అనేది అది కేవలం ఒక వేదిక. ఈ కులానికి జరిగిన అన్యాయాల మీద చర్చించటానికి మాత్రమే ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. అంతేగాని ఇదేం పొలిటికల్ సంస్థ కాదు, ఇదేం పార్టీ కాదు. కాకపోతే ఏంటంటే చర్చించుకోవటానికైనా ఒక వేదిక. ఆ పేరు మీద అన్ని జిల్లాల్లో కమిటీలు ఉంటాయి, అన్ని మండలాల్లో కమిటీలు వేస్తాం, గ్రామ కమిటీలు వేస్తాం. రేపొద్దున అంతటా కూడా ఇది ఒక మహాశక్తి అని పేరు పెట్టాం కదా, 50 లక్షల మంది వన్ సైడ్ ఓటేసడానికి కూడా మేము చేయగలుగుతాం, చేస్తాం. అంతేవరకు ఉంటుందా, లేకపోతే దాన్ని ఇంకా రాజకీయ శక్తిలా కూడా మారే అవకాశం ఉంటుంది? నాకు అంత అయితే ఓపిక లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు. జనాన్ని టిల్ట్ చేయగలిగి జనంని చైతన్యవంతం చేయగలిగిన శక్తి అయితే నాకుంది, నాకు చాదరైనది కాడికి తప్పకుండా. తద్వారా రేవంత్ రెడ్డి గారిని మరి మమ్మల్ని కాపాడుకుంటే ఆయన ఇష్టం, పోగొట్టుకుంటే కూడా ఆయన ఇష్టం, నేను చేయగలిగేది ఏముంది? ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వానికైనా, సీఎం రేవంత్ రెడ్డికైనా, కాంగ్రెస్ పార్టీకైనా మీ ద్వారా జరుగుతున్న సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి కానీ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డికే చెప్తున్నా. ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి నేనేట ఏం చెప్పగలుగుతా? వాళ్ళకు ఇక్కడ జరుగుతుందంతా నష్టమే కదా. కాబట్టి ఆయన రెక్టిఫై చేసుకుంటే ఈ కులాన్ని గౌరవించమని నేను కోరుతున్నా. నేను ఓపెన్ చెప్పిన కదా సార్, నిన్నే మాదిగా అనుకుంటామని. నేను ఎట్లా మాదిగా అవుతా అంటే నేనేం చేసేది? అర్థం చేసుకో తమ్ముడు, నువ్వే మాదిగా అనుకుంటావా, నువ్వే మాల అనుకుంటాం, రా మా ఇంట్లో మరి మా సాగరోళ్ళు మంగళోళ్ళు పేద వర్గాలందరి దగ్గర రా అని నేను పిలుస్తుంటే, నరసింహులు పిలుస్తుంటే నేను రా అని అన్నాడు అనుకో, నేనేం చేయాలి? మీరే శక్తివంతులా సార్?
మాకు కూడా కొంత శక్తి ఉంది కదా, ఉన్నాం కాబట్టి 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతున్నాను నేను. ఈ రాష్ట్రంలో నాకు ఎంత శక్తి ఉందో నేను ఒకసారి చూపిస్తా కూడా. ఎలా చూపిస్తారు ఒకసారి? ఓట్ల ద్వారా చూపిస్తాం. ఉమ్. రేపు రేవంత్ రెడ్డిని గెలిపించడానికి కూడా ఓట్ల ద్వారానే చూపిస్తాం. ఓడించడానికి కూడా ఓట్ల ద్వారా అంత శక్తి లేకుండా ఏమి లేము కదా సార్. ఉత్తనే ఉన్నా ఆయన. నేను 40 ఏళ్ళ నుంచి ఎంతమందికి సర్వీస్ చేసినా నేను. ఏ ముఖ్యమంత్రి అయినా నేను వస్తున్నా అంటే పాపం రా నరసింహుడు రా రా అన్నటువంటి సందర్భాలు రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు, చెన్నారెడ్డి గారు కానీ. చెన్నారెడ్డి గారు కూడా ఒక సందర్భంలో ఆయన ఏదో చిన్న చూపు చూడబోతే నేను చాలా గట్టిగా వాయించాను. ఇంక అప్పటి నుంచి నాకు కనబడంగానే రావే ఇట్లా టుడే. అంతేగాని ఇంత అపాయింట్మెంట్ లేకుండా అవమానపరిచినటువంటి పరిస్థితి ఇది ముఖ్యమంత్రి గారికి న్యాయం కాదు, ధర్మం కాదు. మేము పేదోళ్ళమయ్యా, మేము మాది వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా మేము ఎదగాలనుకునే వాళ్ళం. కొట్టి తిట్టయితే మా వల్ల కాదు. కాకపోతే ఓటు శక్తి అంబేద్కర్ ఇచ్చిండు, దాన్ని ఉపయోగిద్దాం. అరే నీకే ఉపయోగిద్దామంటే కూడా నువ్వు వద్దంటున్నట్టు కనబడుతుంది నాకు. మీ మీద కోపం మీద అనుకుంటాను. అరే బాబు, నా మీద కోపం అయితే జనం చేస్తారు కదా, నా మీద కోపం అయితే నాకే పదవి ఇవ్వకు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవా? ఎంత పెద్ద పని ఏముందా? మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడాలి అనంత పని ఏముంది నీకు? సో చివరిగా ఒక మాట ఏం చెప్తారు? చివరిగా ఒక మాట, ముఖ్యమంత్రి గారు పేదోళ్ళ తరపున ఇన్సిడెంట్ ఏది జరిగినా వెంటనే స్పందించాలి. ఆయనకి ఎందుకంటే కులం గురించి, ప్రజలు ఆయనకు ముఖ్యం. ఓకే, విన్నావా? కాబట్టి ఆ వెంటనే ఆ చాకలి మాదిగ సంబంధించిన అమ్మాయి, సరే ఆ అమ్మాయి మన ఇది వేరే చిన్న కులం సంబంధించి రాజులు ఏమంటారు వాళ్ళను, వంశీరాజు, ఓకే, వాళ్ళకి సంబంధించిన బిడ్డట, చిన్న పాప. కానీ మాదిగోళ్ళు పెంచిరట. ఇంతకుముందు చాకలని చెప్తాడు ఆ ఊరాయనే. ఇక మరి ఆ ఊరోళ్ళు ఆ మాదిగోళ్ళు పెంచుకున్నారు. అయినా కూడా మాదిగ అమ్మాయి అన్నట్టే కదా. అడాప్షన్ తీసుకుంటే సేమ్ ఆ క్యాస్టే వర్క్. ఏం జరిగినా బాధితురాలు నష్టం జరిగింది కదా. తన్నితే రెడ్లు తన్నితే అంటే ఎన్టీ రామారావు తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా రెడ్లే. రెడ్లకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే తెలుగుదేశం పార్టీ ఓసారి. మరి అంత దూరం పోనించుకోవద్దు. అక్కడ దాకా ఛాన్స్ ఉంటుందా? మరి ఇట్లనే ఉంటే ఎందుకుండదే బాబు? ఆ ఖమ్మంలో ఉంది. దాని విషయంలో అది ఏదైనా ఉంటే నేను మాట్లాడతా. ఆ జరిగే పరిణామాల మీద మీరంతా అక్కడే ఉండండి, నేను చూస్తా ఈ విషయం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే బాగుండే. ఇయ్యలేదు కదా మరి. లేదు, వాళ్ళకి ఏం చేస్తాడో కూడా ముఖ్యమంత్రి ప్రకటన వచ్చినట్టుగా అయితే నేను చూడలేదు. మరి ఒక మంత్రి అయితే మాట్లాడారు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మాట్లాడారు. అర్హులైన వారికి ఎందుకు ఆ భూమిని తీసుకుంటున్నారు? అసలు పేదోళ్ళ భూములన్నీ ఎందుకు లాగేసుకుంటున్నారు? ఎవరి స్వార్థం ఇది? భూముల ధరలు పెరిగిపోయాయి. భూముల ధరలు పెరిగినాయి కాబట్టి పేదోడు ఉండొద్దు ఆడ. ఏమయ్యా, అసలు వాస్తవంగా చెప్పాలంటే అసైన్డ్ భూములు కానీ గవర్నమెంట్ భూములన్నీ కూడా ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లాగేసుకుంటున్నారు. ఏమన్యాయం సార్ ఇది? టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మోత్పల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ కొంత ఆయన ఒపీనియన్ కొంచెం అగ్రెసివ్గా చెప్తున్నారు. ఒక రకంగా పార్టీకి ఇబ్బంది అయినా పార్టీ కానీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు కానీ నోటీసులు కానీ మోత్పల్లి నరసింహ గారికి వస్తే ఏం చేస్తారు? ఇయని భయ్ నేనేం చేస్తా? నేనేం చేసేది ఏముంటుంది? మాట్లాడితే సస్పెండ్ చేస్తే. అరే బాబు, నువ్వు అంత దూరం పోతే నాకే అభ్యంతరం లేదు. నా జాతి ముఖ్యమా ఇవన్నీ ముఖ్యమా? నాకు జాతే ముఖ్యం. ఈ వయసులో నేను కోరుకునేది ఏముంది? నాకు జాతే ముఖ్యం. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిరా, లేకపోతే వెంకరెడ్డి గారు విపరీతంగా తిట్టాడు, ఏమైనా చేశారా? మాట. మరి అట్లా చెప్పిన వాళ్ళు చెప్పాలంటే పెద్ద గొలుసులాగా చెప్పవచ్చు. మరి వాళ్ళంతా మాట్లాడారు కదా, మరి ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా. నేను అసలు నేను మాట్లాడేది తిట్టలాగా కనబడుతున్నాయా మీకు? మాకేదైనా సాయం చేయండి అంటున్నాం. సాయం చేసేది కూడా తిట్టలాగా కనపడితే నాకు అభ్యంతరం లేదు. నేను అంత చిన్న లీడర్ నేను కాదు కదా. నాకు 70 ఏళ్ళు వచ్చినాయమ్మా, ఉంటే ఇంకొక 4-5 ఏళ్ళు ఉంటానేమో. మరి 4-5 ఏళ్ళు నా జాతి కోసమే బతకాలి నేను, సస్తే కూడా నా జాతి కోసమే సావాలి నేను, తప్పదు. విన్నరా? గట్లా. థ్యాంక్ యూ, మా కోసం విలువైన మీ టైంను కేటాయించినందుకు. ఇది మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి
ఫైర్ బ్రాండ్ మోత్పల్లి నరసింహ గారు ఒకడే ఒక మాట చెప్తున్నారు. నాకు ఈ వయసులో ఎలాంటి పదవులు అవసరం లేదు, అది ప్రభుత్వ పరంగానైనా పార్టీ పరంగానైనా, కానీ జాతి ప్రయోజనాలు చాలా ముఖ్యం. మా మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ నుండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో నాకు అపాయింట్మెంట్ కావాలి, నా సమస్యలు చెప్పడానికి తప్ప మరే ఉద్దేశం లేదు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, అలాగే జరుగుతున్న పరిణామాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశం తప్ప మరే ఉద్దేశం లేదు. కొంతమంది కావాలని ఆరోపణ చేస్తున్నప్పుడు కూడా నా చివరి నిమిషం వరకు అయితే మాత్రం నా మాదిగ జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటు పడుతూనే ఉంటానని కూడా మోత్కుపల్లి నరసింహ గారు అంటున్నారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.